హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న హాస్పిటల్లో దురదృష్టవశాత్తు మా హస్బెండ్కి సర్జరీ ఫెయిల్యూర్ అయిన విషయం తెలిసిపోయిందండి. అదేలా అంటే నిన్న డాక్టర్స్ చాలామంది ప్రతిమల మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్ ఇంకా ఎక్కువగా ఉంటారు, మనకు అందరికీ తెలుసు. ఇంకా మేము వెళ్ళగానే ఎమర్జెన్సీకి వెళ్ళిపోయామండి, ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళాము. త్వరగా చూస్తారనేసి అక్కడికి డాక్టర్ వచ్చిందన్నట్టు ఫైల్స్ అన్ని ఇవ్వమంటే నేను ఇంతకుముందు గతంలో చూపించిన ఫైల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారు ఫ్లోలో ఇంకా సర్జరీ ఫెయిల్యూర్ అయింది కదా ఫిష్లా, మరి మళ్ళీ నెక్స్ట్ దానికి ట్రై చేయకపోయారా అని అనేసారు. అసలు నేను ట్రై చేశాను, కాకపోతే ఆయన ఆ వర్డ్ అంటాడని నేను అనుకోలేదండి. మామూలుగా ఏదైనా రెఫర్ చేస్తారేమో అనుకున్నా, బట్ సార్దేం తప్పు లేదనుకోండి. అది నా దురదృష్టంగానే భావిస్తున్నాను. సో అందువల్ల ఆయన ఒక్కసారిగా వినేసి నన్ను అడిగాడు, నా సర్జరీ ఫెయిల్యూర్ అయిందా, అందుకనే నువ్వు మళ్ళీ నన్ను హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నావా, ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళడం వద్దు, ఇంకా నాకు ఎక్కడ చేసినా కూడా బాగవ్వదు, ఇంకా నా పాటికి నన్ను వదిలేయండి, పిల్లల భవిష్యత్తు చూడండి అని చెప్పి చాలా డల్ అయిపోయాడండి. మెంటల్గా చాలా కృంగిపోయాడు. అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఎందుకంటే మనిషిని బ్రతికుండగానే అది బ్రతుకుకు చావుకు మధ్య కొట్టుమిట్టలు ఆడడం అంటారేమో, ఈ వర్డ్ కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఏమో, అది సెట్ అవుతుందండి మా కుటుంబానికి. నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నాను. దేవుడు కనీసం నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేసినా బాగుండేదండి. ఇప్పుడు తను మెంటల్గా కూడా వీక్ అయిపోయాడు.